ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసయ్య పేరట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద మహిమ కలిగిన పరిస్థితి చేసిన ఆ దినాల్లో ఒకనొక శుభదినాన యెరూషలేము దేవాలయానికి రాజుగా అడుగు పెట్టారు. ఆ టీవీ, ఆ రాజ్యసం, ఆ కార్యం, ఆ ప్రక్షాళన విధానం ఇవన్నీ కూడా నేటి క్రైస్తవ్యానికి, సంఘానికి ఎంతో ఆదర్శం, స్ఫూర్తిదాయకం, ఆనందదాయకం, ఆరాధింపదగిన విశేషం. విచారకరంగా ఆయన రాజసాన్ని, ఆయన రేంజ్ని పెద్దగా జ్ఞాపకం చేసుకోకుండా ఏదో ఒక తంతుగా, కొంత ఆచార సంబంధంగా, లౌకిక సంతోషంగా మారిపోవటాన్ని గమనిస్తూ విచారం కలిగి ఈ సందర్భంగా నా యేసురాజు యొక్క అసలైన రాజసాన్ని ఓ చిన్న కవిత రూపంలో మీ దృష్టికి తేవాలని ఆశపడి పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేత ఈ మాటను మీకు అందిస్తున్నాను. దేవుడు మనందరితో మాట్లాడి ప్రోత్సహించి ఆయనందు ఆనందింపజేసి మరింత అధికంగా ఆయన్ని ఆరాధించే కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. చిత్తగించండి, ఈ కవిత చదువుతున్నాను. ఈ కవిత పేరు ఇదే కదా అసలైన రాజసం. ఇదే కదా అసలైన రాజసం. మహిమను వీడినా తగ్గలేదు యేసు రాజసం. మహిమను వీడినా తగ్గలేదు యేసు రాజసం. స్త్రీ సంతానంగానే వచ్చేంత రాజసం. చెప్పిన దేశానికే, గోత్రంలోనికే వచ్చేంత రాజసం. చెప్పిన దేశానికే, గోత్రంలోకే వచ్చేంత రాజసం. ఉదయించడంతోనే రాజులను వణికించినంత రాజసం. ఉదయించడంతోనే రాజులను వణికించినంత రాజసం. శిశు దశలోనే బంగారమును కానుకగా పొందిన రాజసం. బాల్యములోనే బోధకుల జ్ఞానమును తేలజేసిన రాజసం. శిశు దశలోనే బంగారమును కానుకగా పొందిన రాజసం. బాల్యంలోనే బోధకుల జ్ఞానమును తేలజేసిన రాజసం. యవనేచ్ఛలను దరి చేరనివ్వని రాజసం. యవనేచ్ఛలను దరి చేరనివ్వని రాజసం. అన్నపానములను, అన్ని శోధనలను జయించిన రాజసం. అన్నపానములను, అన్ని శోధనలను జయించిన రాజసం. రోగులను బాగు చేసిన, వేల దయ్యాలను పారదోలిన, వేలకు ఆహారం ఇచ్చిన, పతితలను మార్చిన, గాలిని గద్దించిన, నీటిపైన నడిచిన, ఆహా అతని స్థాయి రాజసం. ఇంత చేసిన అహం నెత్తికెక్కనివ్వని, దీనత్వం వీడని, గాడిదనెక్కిన రాజసం. ఇంత చేసిన, ఇన్ని చేసిన అహం నెత్తికెక్కనివ్వని, దీనత్వం వీడని, గాడిదనెక్కిన రాజసం. ఆలయ శుద్ధీకరణకై కొరడా పట్టిన రాజసం. లోకరక్షణకై సిలువనెక్కిన రాజసం. చంపుతున్న వారిని క్షమించేంత రాజసం. మరణంలోనికి వెళ్ళి మరి చావును చంపేసిన రాజసం. మరణంలోనికి వెళ్ళి మరి చావును చంపేసిన రాజసం. తాను చెప్పినట్లే మృత్యుంజయుడైన రాజసం. తాను చెప్పినట్లే మృత్యుంజయుడైన రాజసం. దర్జాగా మేఘం మీద మహిమలోకేగిన రాజసం. దర్జాగా మేఘం మీద మహిమలోకేగిన రాజసం. ప్రార్థించుచున్న అందరినీ తన ఆత్మతో నింపిన రాజసం. కేవలం 11 మందితోనే భూలోకమును తల్లకిందులు చేసిన రాజసం. కేవలం 11 మందితోనే భూలోకమును తల్లకిందులు చేసిన రాజసం. యూదుల రాజ్యం మొదలు తనను కాదన్న సకల రాజ్యములలోను, యూదుల రాజ్యం మొదలు తనను కాదన్న సకల రాజ్యములలోను తన ప్రేమ రాజ్యమును స్థాపించిన అసలైన రాజసం. ప్రాంతమునో పదార్థమునో కాక ప్రజలను రాజ్యముగా, వారి హృదయమనే సింహాసనముగా చేసుకున్న రాజసం. ప్రాంతమునో పదార్థమునో కాక ప్రజలను రాజ్యముగా, వారి హృదయమనే సింహాసనంగా చేసుకున్న రాజసం. నమ్మిన వారి కోసం స్వర్గములో శాశ్వత గృహాలు నిర్మించి వారికి బహూకరించుటకు త్వరలో మరలా తరలుచున్న రాజసం. ఇది కదా సర్వయుగములలో రాజయుండి సర్వభూమిని ఏలుచున్న నా యేసు రాజు యొక్క అసలు సిసలైన రాజసం. ఇది కదా సర్వయుగములలో రాజయుండి సర్వభూమిని ఏలుచున్న నా యేసు రాజు యొక్క అసలు సిసలైన రాజసం. అయితే ఈ లోకరాజులందరూ పాపమునకు లొంగిన వారే. రాజులను చంపుకోలేక ఇతరులను చంపేసిన బలాఢ్యులే. మరణం చేత మృంగివేయబడిన వారే. ఈ లోక రాజులందరూ పాపమునకు లొంగిన వారే. ఆశలను చంపుకోలేక ఇతరులను చంపేసిన బలాఢ్యులే. మరణం చే మృంగి వేయబడిన వారే. అందుకే నేను అంటాను, రాజులనబడిన వారందరిది రాజేశమే. కానీ నా రాజేసుది మాత్రం
పక్కా రాజసం. దేవునికి మహిమ, ఎల్లరకు దీవెన కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.